ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా హోషేయ గ్రంథాన్ని మరి ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్ వెంటనే చదువుకుంటా వస్తున్నాను. మళ్ళా ఇదే చదవాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. సో మరలా నేను నెక్స్ట్ బుక్కి మూవ్ ఆన్ అవ్వకుండా మళ్ళా వెనక్కి వచ్చి హోషేయ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను. దేవుడు ఇందులో నుంచి నాతో అనేకమైన విషయాలు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈ హోషేయ గ్రంథం 10వ అధ్యాయం కనుక మనం చూస్తే, ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో దేవుడు ఇశ్రాయేలుని పోలుస్తా ఉన్నాడు. హీస్ కంపేరింగ్. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషంగా చేస్తూ వచ్చారు. దేవుడు వాళ్ళని, గాడ్ ఇస్ బ్లెస్సింగ్, వాళ్ళని చాలా బ్లెస్ చేస్తూ వచ్చారు. వారిని ఎంతైతే ఆయన హెచ్చిస్తూ ఉన్నాడో, ఎంతైతే దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తూ ఉన్నాడో, వారు ఫలము ఫలించిన కొలది బలిపీఠములను చేయిచూ వచ్చిరి. ఏంటా బలిపీఠం అనంటే, తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. సో భూమి చాలా చక్కగా ఫలిస్తూ ఉంటే దేవతా స్తంభాలు ఇంకెక్కువ మరి విశేషంగా చేసుకుంటా పోతా ఉన్నారు. సో వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఈ 10వ అధ్యాయంలో దేవుడు చాలా చక్కగా మరి చాలా శ్రేష్టమైన వాగ్దానాలు 10వ అధ్యాయంలో ఇస్తా వచ్చారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నప్పుడు, ఏ ఆశీర్వాదము దేవుని నుంచి మనం పొందుకున్న ఏ ఆశీర్వాదము దేవునికి మనకు మధ్య అడ్డుబండగా ఉండకూడదు. దేవుని నుంచి మనం పొందుకున్న ఏ ఆశీర్వాదము, ఏ బ్లెస్సింగ్ కూడా దేవుని నుంచి మనల్ని దూరం చేయకూడదు. చాలాసార్లు దేవుడు మనల్ని విస్తారమైన ద్రాక్ష చెట్టులాగా ఫలింపజేస్తాడు. అది జాబ్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా మ్యారేజ్ విషయంలో కావచ్చు, స్టడీస్ విషయంలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. విస్తారంగా ఫలించిన ద్రాక్ష చెట్టుకులాగా దేవుడు మనల్ని చేసినప్పుడు మనం ఫలము ఫలించిన కొలది బలిపీఠాలని కట్టుకుంటున్నామా? దేవుడు మనల్ని బ్లెస్ చేస్తున్న కొలది మరి వేరు వేరు విగ్రహాలను, మరి వేరే మనుషులు, దేవుడు మనకిచ్చిన మనుషుల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామా? దేవుడు మనకిచ్చిన జాబ్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మనం ఈరోజు ప్రభుతో చెప్పగలమా, దేవా నువ్వే నా ఫస్ట్ లవ్, ఐ లవ్ యూ సో మచ్ లార్డ్. నా జీవితంలో నువ్వు ఎలాంటి వ్యక్తులను అనుమతించిన, ఎంత ది బెస్ట్ పర్సన్స్ని నా జీవితంలో మీరు తీసుకొని వచ్చిన, ఎంత బెస్ట్ జాబ్, ఎంత బెస్ట్ బ్లెస్సింగ్, నా పితరులకు మించి నువ్వు నన్ను విస్తరింపచేసినా కానీ నేను నీతో గడిపే సమయాన్ని మాత్రం తగ్గించను. నేను నీతో ఎక్కువ సమయాన్ని గడుపుతానయ్యా. నీ మీద నాకున్న ప్రేమను తగ్గించుకోను. నేను అంతే నమ్మకంగా ప్రేమిస్తాను, అంతే ఎక్కువగా నీ కొరకు వెంపర్లాడతానని ప్రభుతో మనం చెప్పగలమా? దావీదు గారిని గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు చాలు, దేవుడు ఆశీర్వదించాడు. నేను రాజుని, సింహాసనం నాది అని వెర్రవీగినట్టుగా లేదు అంటాడు. రాత్రి జాములు యందు నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరుకుతున్నట్టుంది. యెహోవా మందిరంనకు వెలుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అంటున్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన మందిరానికి వెళ్దామా? ఉదయం నా ప్రార్థన చేసి నీ కొరకు నేను సిద్ధం చేస్తా ఉన్నాను నా ప్రేయర్ని. నా ప్రార్థన ఉదయం నా కంఠస్వరము నేను ఎదుర్కొంటుంది, నా ప్రార్థన నేను ఎదుర్కొంటుందని రాజు మాట్లాడడం ఎంత గొప్ప విషయం. దేవుడు తనను ఆశీర్వదించిన కొలది, తన రాజ్యాన్ని విస్తరింపచేసిన కొలది, దేవుడు అతనికి పేరు ప్రఖ్యాతులు కలుగజేసిన కొలది దేవుడి మీద ఆధారపడుతూ వచ్చాడు. అయ్యా వెళ్ళమంటావా వద్దా, అయ్యా చేయమంటావా వద్దా,
ప్రభు మీద కీర్తనాకారుడు ఆనుకున్న విధానం ఎంత గొప్పది. ప్రభా, నువ్వు లేకుండా నేను లేనన్నట్టు తుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడతా ఉంది. చాలాసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆలోచించేలాగా మనం ఉన్నామేమో. ఆయన నమ్మకత్వాన్ని గెలుచుకోలేకపోతున్నామేమో. ఆయన ఇచ్చిన కొద్దిపాటి పేరు ప్రఖ్యాతులు, కొద్దిపాటి ఉద్యోగం, కొద్దిపాటి మనుషులు, చిన్న చిన్న శాంపిల్స్, గాడ్స్ గిఫ్ట్, గాడ్స్ గివెన్ మన లైఫ్లోనికి వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకుని ఎలాడుతున్నామేమో. సృష్టికర్తను మరిచి జనులు సృష్టి వెనక పరిగెడుతున్నట్టు చిన్న చిన్న విగ్రహాలను చేసుకుని దేవుడు మనల్ని విస్తరింపచేసిన కొలది, ఫలించిన కొలది మరి ఎక్కువగా బలిపీఠాలు, మరి ఎక్కువగా ప్రభువుకు దూరం అవుతున్నామేమో. సరి చేసుకుందాం. ఈరోజు ప్రభువుతో చెప్దాం, నువ్వు నన్ను ఎంత ఎక్కువ ఆశీర్వదించినా, ఎలాంటి ది బెస్ట్ నా లైఫ్లో ఇచ్చినా, నా ఊపిరి, నా కంఠంలో ఊపిరున్నంత వరకు నేను నిన్ను వదులుకోను ప్రభా. ఏది కూడా నీ నుంచి నన్ను దూరం చేయొద్దు ప్రభా. ఏ వ్యక్తి కూడా నీ నుంచి నన్ను దూరం చేయొద్దు ప్రభా. మనిద్దరి బంధం ఇలాగే కొనసాగాలని హృదయపూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.